హలో అండి. దిస్ ఈజ్ డాక్టర్ శ్వేతారాణి. చాలామంది డౌట్ ఏంటంటే, మా పిల్లలకి ఎప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, అసలు క్లిప్ ట్రీట్మెంట్ అవసరమా మా పిల్లలకి అని ఎలా తెలుస్తుంది అని అడుగుతుంటారు. క్లిప్ ట్రీట్మెంట్ అవసరమా అని ఎలా తెలుస్తుంది అంటే, చాలామంది పిల్లలు తినేటప్పుడు చాలాసేపు నోట్లో పెట్టుకొని తినడానికి, నమలడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళలో మనము గమనించవచ్చు. అలాంటి వాళ్ళలో క్లిప్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే, నాలుక నోట్లో సరిగ్గా ఆడడానికి రావట్లేదు, లోవర్ జా చిన్నగా ఉంది అని కూడా కంప్లైంట్ చేస్తుంటారు. ఇంకొంతమంది పిల్లల్లో ఏంటంటే, నోట్లో నుంచి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లాంటి పిల్లలకు కూడా మనము క్లిప్ ట్రీట్మెంట్ అనేది 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసుకోవాలని మనకు అర్థం అండి వాళ్ళకి. ఇలాంటి పిల్లలకి ఏంటి అంటే, మయోఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఇస్తాము ఇనీషియల్గా. వీటి వల్ల ఏంటి యూజ్ అంటే, మనము చిన్న లోవర్ జా చిన్నగా ఉండడము, అప్పర్ జా చిన్నగా ఉన్న వాళ్ళకి మనము పెరిగే ఏజ్ ఉంది కాబట్టి మనము వీటిని మోడిఫై చేసుకొని కరెక్ట్గా టీత్ అనేది అలైన్మెంట్ చేసుకోవచ్చండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నియర్ బై పార్థ డెంటల్ని విజిట్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్